హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఆర్ఆర్బి టెక్నీషియన్స్ వేకెన్సీస్ భారీగా పెరగడం జరిగింది. అదే మాదిరిగా మళ్ళీ కొత్త వాళ్ళకి ఎవరైనా అప్లై చేయకోకుండా ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరియు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు వేకెన్సీస్ పెరిగినాయి కాబట్టి మీరు జోన్ను మార్చుకునే వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇది అఫీషియల్గా ఆర్ఆర్బి నుంచి వచ్చినటువంటిది అనమాట. సో ఆర్ఆర్బి టెక్నీషియన్స్ మరి గతంలో మనకు 18 కేటగిరీస్ నుంచి మొత్తం 9144 వేకెన్సీస్ రావడం జరిగింది. అప్పుడు అందరూ అనుకోవడం జరిగింది వేకెన్సీస్ సంఖ్య చాలా తక్కువ అనేసి. ఆ తర్వాత మళ్ళీ కూడా మనం వీడియో చేయడం జరిగింది వేకెన్సీస్ అనేది పెరగబోతున్నాయి అనేసి. సో ఇప్పుడైతే మొత్తం 40 కేటగిరీస్ నుంచి మొత్తం 14,298 వేకెన్సీస్ అంటే 5,000 వేకెన్సీస్ పైగా పెరగడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మాత్రం 9,100 కాస్త 14,298కి పెరగడం జరిగింది. మరి క్వాలిఫికేషన్ వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్ ఫర్ డిఫరెంట్ పోస్ట్కు డిఫరెంట్ కేటగిరీస్లో రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీఐ, డిప్లొమా, కొన్ని అయితే ఎంపీసీ మ్యాథ్స్ బిజ్ కాంబినేషన్తో రకరకాల పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క అర్హతను బట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్ చూసినట్టయితే ఒకసారి మనకు ఐడియా వస్తుంది. అయితే లాస్ట్ డేట్ ఏం చెప్తున్నారంటే మనకు 15 days ఆన్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆల్ ద ఆర్ఆర్బీస్. సో ఆర్ఆర్బీస్ నుంచి అఫీషియల్గా డేట్ వచ్చిన తర్వాత 15 days టైం ఇవ్వబడడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు ఇంకా పెట్టలేదన్నమాట. బట్ ఓపెన్ అయిన వెంటనే 15 రోజుల్లోగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో న్యూ ఆపర్చునిటీ ఫర్ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఆల్సో. మరి కొందరు ఆల్రెడీ అప్లై చేశాం కదా, మరి మా పరిస్థితి ఏమి, ఇప్పుడు వేకెన్సీ సంఖ్య పెరిగింది కదా, మేము ఒకవేళ డివిజన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం లేదా స్టేట్ అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ప్రిఫరెన్స్ ఫర్ వేరియస్ కేటగిరీస్. సో మీకు ఏ కేటగిరీలో అయితే కావాలనుకుంటున్నారో మీరు ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఈ యొక్క జోన్ మార్చుకుని వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా లింక్ ఇంకా ఓపెన్ కాలేదు, చాలా త్వరలోనే లింక్ ఓపెన్ అవుతుంది. ఎవరైతే గతంలో అప్లై చేయలేదో వేకెన్సీ సంఖ్య తక్కువ అనేసి అటువంటి వాళ్ళకి మరో అవకాశం మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇంకా కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మరి ఇవ్వడం జరిగింది బివేర్ ఆఫ్ డౌట్స్ అని మనకు ఇక ఆర్ఆర్బి వెబ్సైట్ నుంచి రావడం జరిగిందంటే చాలామంది మేము ఉద్యోగాలు ఇప్పించామని చెప్పేసి డబ్బులు తీసుకొని చాలామంది ఏమారుస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఇవి ఎటువంటి మోసాలకు కానీ కరప్షన్ కానీ అవినీతికి అవకాశం లేదు ఆర్ఆర్బీసీ నుంచి. సో అటువంటి వాళ్ళ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాళ్ళు ఏమైనా మీ దృష్టికి వస్తే మా దృష్టి తెచ్చినట్టయితే మేము వాళ్ళ మీద సరి తీసుకుంటామని కూడా అఫీషియల్గా తెలియడం జరుగుతుంది అనమాట. అయితే కొత్త వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉంది కాబట్టి మిత్రమా ఈ యొక్క అవకాశాన్ని మీరు జారి విడుచుకోవద్దు. అయితే ఒకసారి చూస్తే టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిలబస్ సిగ్నల్ చూస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఏది గ్రేడ్ 1కైనా గ్రేడ్ 3కైనా. సో అయితే మనకు గ్రేడ్ 1లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 10 క్వశ్చన్స్ 10 మార్కులు. కంప్యూటర్ అప్లికేషన్స్ బేసిక్ కంప్యూటర్స్ 20 క్వశ్చన్స్ 20 మార్కులకు ఉంటుంది. బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్కులు వస్తుంది. మరి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్స్. మొత్తం మీద అయితే మనకు 100 క్వశ్చన్స్ 100 మార్కులకు ఇచ్చే టైం ఎంతంటే 90 నిమిషాల టైంలో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి అదే మాదిరిగా గ్రేడ్ 3కి వస్తే మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్కులు, రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్కులు, జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్కులు. మొత్తం మీద అయితే మాత్రం మనకు 100 క్వశ్చన్స్కు 100 మార్కులకు మనకు ఎగ్జామ్ అనేది ఉండబోతా ఉంది. ఇది మనకు అఫీషియల్గా ఆర్ఆర్బి టెక్నీషియన్స్కి ఇచ్చినటువంటి సిలబస్. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించుకోండి. ఎందుకంటే ఇప్పటికీ ఆర్ఆర్బి ఏఎల్పి రావడం జరిగింది, టెక్నీషియన్ రావడం జరిగింది, ఆర్పిఎఫ్ రావడం జరిగింది. రీసెంట్గానే మనకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏఎన్ఎం, తర్వాత రకరకాలుగా పోస్ట్ అన్నీ కూడా రావడం జరిగింది. ఇప్పుడు త్వరలోనే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి కూడా వేకెన్సీ రాబోతున్నాయి. మరియు నవంబర్ డిసెంబర్లో మనకు
గ్రూప్ డి కూడా రాబోతోంది. కాబట్టి అన్నిటి కూడా ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ ఒకే రకంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ కాదు, వాళ్ళు అంటే టెక్నీషియన్స్ అనుకోండి, వాళ్ళకి టెక్నికల్ పరంగా కొన్ని మార్కులు ఉంటాయి. ఏఎల్పీకి అయితే మాత్రం వాళ్ళకు కేటగిరీ పరంగా ఉంటుంది. మిగతా ఆర్పీఎఫ్కి అయితేనేమి, ఎన్టీపీసీకి అయితేనేమి, గ్రూప్ డీకి అయితేనేమి కంపల్సరీగా మనకు సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. సో దీనికి సంబంధించి మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఆర్ఆర్బీ ఏఎల్పీకి అయితేనేమి, ఆర్పీఎఫ్కి అయితేనేమి, టెక్నీషియన్స్ అయితేనేమి, ఎన్టీపీసీకి అయితేనేమి, గ్రూప్ డీకి అయితేనేమి ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ కావడం జరిగిందనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా లగిస్తే రావచ్చు. అయితే టెక్నికల్ సబ్జెక్ట్ తప్ప మిగతా అన్ని కూడా మనం నేర్పిస్తామన్నమాట. ఆన్లైన్ కోచింగ్ కలిసిన అయితే మాత్రం ఉత్తమ్ సెకండ్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.